ఒకవైపు తెలంగాణలో మార్వాడి గోబ్యాక్ అనే ఉద్యమాన్ని నడుస్తూ ఉంటే ఇంకోవైపు మార్వాడి మరోసారి తెలంగాణ బిడ్డపైన దాడి చేశారంటూ అత్తాపూర్లో ఘటన చోటు చేసుకుంది. ఇదే అంశంపైన మనతో మాట్లాడేందుకు బాధితులు ఉన్నారు, మాట్లాడే ప్రయత్నం చేద్దాం. వాసుదేవరెడ్డి నగర్కి సంబంధించినటువంటి అత్తాపూర్లో నిన్న ఏదో గణేష్ చందాకు సంబంధించి ఇవ్వకపోతే దాంట్లో ఒక ఘర్షణ జరిగి తెలంగాణ బిడ్డపైన చేయి చేసుకున్నారు మార్వాడీలు అంటూ కూడా వాళ్ళు ఆవేదన వ్యక్తం చేస్తూ ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అమ్మ, మీ పేరు? నా పేరు నాగజ్యోతి అండి. అసలు ఏం జరిగింది? నేను తెలంగాణ ఉద్యమకారిని అండి. నా పేరు నాగజ్యోతి అండి. మేము 11:30 వరకు మేము ఇంటికి వెళ్ళామండి. అంత లోపల కింద మహేష్ అనే వ్యక్తి అన్న నిన్ను కొట్టడానికి అందరు రెడీగా ఉన్నారు అంటే నన్ను ఎందుకు కొడతారు రాబోయే మా పెద్ద అబ్బాయి అన్నాడంట. ఎందుకు అన్న నన్ను కొట్టడానికి అందరు సిద్ధంగా అయ్యండి అంటే నన్ను ఎందుకు కొడతాను అని అంటే తీసుకుపోయి అరే ఏం రా చందా ఇస్తలేరు మీరు ఈ లోకల్లో లేరా అంటే మా అత్తగారు చనిపోయారండి. మేము చందా ఇవ్వను దేవుడికి కాదు, అర్థమైందా? 50 మందిని గుమ్ము ఊడ్చుకొని ఈ చందన్ రావు అనేటోడు వినోద్ అనేటోడు ఫస్ట్ మా పెద్ద అబ్బాయిని గల్ల పట్టుకొని పట్ట చెంపల మీద వేసిందంట. అన్నను ఎందుకు కొడుతున్నావు అని పోతే చిన్నపిల్లగానికి బ్లడ్ వచ్చింది. మీ అందరికీ నేను ఫొటోస్ పెట్టాను, అర్థమైందా? దాని తర్వాత నేను మమ్మీ అన్న నన్ను వినాయకుడి మండపం కూడా కొడుతున్నారని గబగబగా నేను కిందికి వచ్చానండి. కిందికి వచ్చే వరకు నాకు వీటి మీద బూత్ వచ్చి 24 గంటల్లో నేను ఇల్లు ఖాళీ చేస్తాం. ఒక 100 మంది 50 మంది వాళ్ళు మేము ముగ్గురం అయిపోయామండి. వల్గర్ బూతులు రాత్రి 11 గంటలకు చిమ్మ చీకటి అండి. ఏం చేయాలో మాకు తోచట్లేదు. ఒక్కడు కాలర్ పట్టుకొని ఒకడు ఉరికొచ్చి చేస్తుండు కొట్టడానికి, వాడిని ఇంకోటి ఉరికొస్తుండు. అలా అందరు కలిసి మా మీద దాడి చేయడానికి చూస్తున్నారండి. ఈ మార్వాడి అతను చందన్ రావు అనే అతను ఆయన షాప్లోనే కొనుక్కోవాలి, ఆయన ఆ దినంలో అందరు బతకాలి. మేము ఆయనతో సలాంగిరి కొట్టాము, మరి అవసరం ఉంటే కొనుక్కుంటామేమో వస్తామేమో. ఆయన తెలంగాణ పిల్లలందరినీ ఆయన మార్వాడి చందన్ రావు అనే ఒక అసోసియేషన్ ఒక యూనిట్ లాగా తయారు చేసి అందరినీ గ్రిప్లో పెట్టుకున్నారు. వాళ్ళందరితో మాకు దాడి చేపించారు. మరి ఆయనకు మా గురించి ఏం తెలుసో మాకు తెలియదు, మా మీద ఎందుకు పగబట్టిండో తెలియదు. 1 ఇయర్ నుండి టార్గెట్ చేస్తున్నారంట. రేపు నా పిల్లలకి ఏం రక్షణ ఉంది? వాళ్ళు ఏమైనా చేస్తే నేను ఏం చేయాలి? నాకు ఒక్క మాట చెప్పండి. తెలంగాణ ఇంత కష్టపడి తెలంగాణ సాధించుకొని ఎక్కడికెళ్ళో అప్పుడేమో అక్కడ సాధించాలి, ఇప్పుడేమో ఈ మార్వాడి చేతులలో మనం చదువుతామా? బతకండి, మిమ్మల్ని బతకమని మేము అనట్లేదు. మీరు బతకండి, మీ బిజినెస్ మీరు చేసుకొని మీరు బతకండి. కానీ మీరు మా మీద దౌర్జన్యం చేయడం ఏంది? మీరు మా తెలంగాణకు వచ్చి మీరు సంపాదించుకొని మీరు లక్షల కోట్లు గడించుకుంటా మా దగ్గర దౌర్జన్యం చేయడం ఏదో నాకు అర్థం కావట్లేదు. కాబట్టి ఈ మార్వాడి వాళ్ళని మాత్రం వదిలేదు లేదండి. దౌర్జన్యం చేస్తే మాత్రం అస్సలు ఊరుకోం. మళ్ళీ ఇంకొక పెద్ద యుద్ధం అవుతుంది, మళ్ళీ తెలంగాణ సాయుధ పోరాటం మళ్ళీ స్టార్ట్ అవుతుంది మార్వాడి వాళ్ళ మీద. ఇది మాత్రం నేను ఖచ్చితంగా చెప్తున్నానండి. మీ ఇద్దరు అబ్బాయిల మీద మా ఇద్దరు అబ్బాయిల మీద దాడి జరిగింది. నాకు వల్గర్ బూతులు మాట్లాడి నాకు ఇట్లా చిట్టికాయలు కొట్టుకుంటా 2 days లో ఖాళీ చేపిస్తాను. నువ్వు ఖాళీ చేపియాలి చందన్ రావు, నా ఇల్లు నువ్వు 2 days లో ఖాళీ చేపిస్తాను. నువ్వు చేపియాలే, నువ్వు మొగోడివి అయితే చేపియాలే. నేను ఇదే ఛాలెంజ్ చేస్తున్నా. నా పిల్లలు మరి అది మనకే తెలియదు కదండి. చందా అయ్యకపోతే పగబట్టడం ఏందండి? ఇదండి నేను ఒక్కటి చూపిస్తానండి. నేను తెలంగాణ ఉద్యమకారినండి. ఇది చూడండి, మీరు చూడండి. ఒక నిమిషం పట్టుకోండి. ఇగో నేను విజిలెన్స్ కమిటీ మెంబర్ చేశాను. నేను చూడండి, తీసుకోండి. ఇగో నా పేరు జ్యోతి. ఇదిగోండి ఒక టెంపుల్ కూడా ఎవరో అధీనంలో, ఇది కూడా వాళ్ళే గుజరాతీ వాళ్ళు చేస్తుంటే ఇది పోయి కాపాడిన నేను పటాన్చెర్ల. అప్పటిదప్పుడు మా ఎంజాల గౌరమ్మ చారిటబుల్ ట్రస్ట్ నుండి ఇప్పుడు తెలంగాణ పోయి అప్పుడు ఇది కాపాడిన. ఇలాంటివి నేను ఎన్నో చేశానండి. తెలంగాణ వచ్చే వరకు తెగించి పోరాడతామని చెప్పి విజయశాంతి మేడం తెలంగాణ బతుకమ్మ సంబరాలు చేసినాను. చూడండి ఘనంగా దాని లక్ష్మీ పూజలు. ఇగోండి మైపాల్ రెడ్డి అనే వాళ్ళ భార్య మేము ఇగోండి తెలంగాణ వచ్చే వరకు తెగించి పోరాడుతాం. విజయశాంతం మేడం, రఘునందన్ గారు, ఇక గాలి అనిల్ గారు, మేము ఇంత పోరాటం చేసి తీసుకొచ్చామంటే దీన్ని ఈరోజు మేమే వాళ్ళకి బలి కావాల్సి వస్తుందండి. మా పిల్లల మీద దాడి చేయడం చాలా అంటే మాకు ఇంత గట్సున్న వాళ్ళకే మీరు ఇలా చేస్తే వీళ్ళ వాళ్ళకు ఏం తెలియదు, లోకజ్ఞానం లేని వాళ్ళని మీరు ఏం చేద్దాం అనుకుంటున్నారండి? మీరు? మీ అబ్బాయి అమ్మ సాయి శరత్. ఏం జరిగింది? ఎట్లా దాడి చేశారు? ఏమైందంటే యాక్చువల్గా నేను అన్నయ్య కింద నిలబడి ఉండే మహేష్ అనే వ్యక్తి వచ్చి అన్నయ్యని కొట్టిపిస్తా అంటే ఎందుకు కొట్టిపిస్తారా కామెడీగా అంటారు కదా అని ముంగడికి పిలిచి జనరల్గా కామెడీగా అంటారు కదా అని ముంగడికి వెళ్ళే వరకు అన్నయ్య గల్ల పట్టుకొని కొడుతున్నావు. ఎందుకు కొడుతున్నారు అన్న మా అన్నయ్యని అనకి నన్ను కొట్టి మీరు చందా ఇస్తలేరు, నువ్వు బతకొచ్చినావు, ఏం చేసి వచ్చినావు, ఏం చేస్తలేరు మీరు, నీకోసం దారియాలా కార్కి దారియాలా అని. యాక్చువల్ 3 days అగో కూడా నైట్ మిడ్-నైట్ 12 తర్వాత రోడ్స్ బ్లాక్ చేసేసి కారు ఇంటి కాడికి రానియకుండా కూడా చేశారు. కొట్టారు, ఇక్కడ కొట్టారు. ఉత్తమ రెడ్డిగా అయిపోయి ఉండే. నైట్ హాస్పిటల్కి వెళ్ళి కొంచెం తగ్గింది.
కొట్టారు. అన్నయ్యకి ఏదో చింపల మీద కొడితే అదే అన్నయ్యకి ఎందుకు కొడుతున్నారు అంటే అన్నయ్యను ఒక సైడ్ గుంజుకో అన్నయ్యను ఒక సైడ్ గుంజుకో వెళ్ళి కొట్టారు. చందా ఇవ్వడం చందా ఇవ్వలేదని రీజన్ పెట్టి కొట్టారు. నీకు ఎంత ఉంటుంది నాన్న ఏజ్? నాకు 19. 19 years. ఇట్లా మీ మీద దాడి జరిగింది. అవును, నా పైనే జరిగింది అన్న. ఫస్ట్ నా పైనే జరిగింది. నా పేరు సాయి శరణ్ అన్న. నేను స్టూడెంట్ అన్న. నేను బీబీఏ ఇంటర్నేషనల్ చేస్తున్నాను. అసలు ఏంది వినాయక చందా ఇవ్వలేదని చెప్పి మిమ్మల్ని కొట్టడం ఏంటి? అసలు ఏం జరుగుతూ ఉంది? అన్న వినాయకుడు చందా ఇవ్వడం అని కాదన్న. వినాయకుడు చందా అంటే మా నాయనమ్మ చనిపోయింది, మేము గుండు ఉన్నాము. సో అయితే ఏమైందన్న, కింద నేను మా ఫ్రెండ్స్ తోటి నేను నార్మల్గా మా ఇంటి కిందనే మాట్లాడుతున్నాను. ఇంటి కింద వ్యక్తి మహేష్ అని చెప్పి నేను కొట్టిపిస్తా చూస్తావా అంటే ఏమైంది తమ్మి ఎందుకు కొట్టిపిస్తావు తమ్మి అని చెప్పి ఫన్ వేగా ఎందుకు కొట్టిపిస్తావురా ఏం కొట్టిపిస్తావు అంటే ఇట్లా ఇట్లా నార్మల్గా ఇట్లా చేసి ఆయన సీరియస్గా వెళ్ళిపోయి వాళ్ళు ఎవరికో అన్న వాళ్ళకి చెప్పిండు. అయితే ఎందుకో కొట్ల లంచ్ గలీజ్ మాటలు అక్కడ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. లొల్లి ఎందుకు బా అని చెప్పి అన్న నీ గురించి అంటున్నా అన్న నువ్వు పో అన్న అంటే కొంచెం అంత దూరం పోయే వరకు ఆ పిల్లగాడు మళ్ళీ రిటర్న్ వచ్చి దాన్ని కొట్టిపిస్తా అంటే ఎందుకు కొట్టిపిస్తావురా అని చెప్పి దగ్గరికి పోయే వరకు ఏమైంది మా వాడిని కొడతావంట, ఏమైంది మా వాడిని సతాస్తున్నావు, నేనే సతాంచిన అంటే నా ఫస్ట్ చెప్పినా కదా నా పక్కన వేరే ఉండే అని చెప్పి వాళ్ళని పిలిచి ఏమైంది కొట్టినారా అంటే నేను కొట్టలే అన్న. వాళ్ళు కూడా చెప్పారు, వాళ్ళు ఏమి ధమ్కి కానీ ఏమి ఇవ్వలేదు. ఇట్లా ఆయనకు చూపించగానే స్టార్ట్ చేసినాను. నేను అప్పటి వరకు కూడా ఏమనుకుంటున్నాను, నేను పిల్లగాడిని గెలికినా అందుకని కొడుతాను. ఆ పిల్లగాడు కూడా మనోడే అన్న, బయటోడు కాడు. వాటితో పిలిపించి కొట్టేటప్పుడు నాకు క్లారిటీ ఏమి ఇచ్చిందంటే నిన్ను 1 year నుంచి ప్లాన్ చేసిన ఇప్పుడు దొరికినవరా నువ్వు ఇప్పుడు కొడుతున్నామన్నా అని చెప్పి 40 మంది కొట్టినాను. నన్ను 40 మంది కలిసి కొట్టారు. నాకు బయట ఇంజురీస్ ఏం కాలేవన్న. నేను కుళ్ళ చెప్తున్నా, నాకు బయట ఇంజురీస్ ఏం కాలేవు. నా కళ్ళతలు ఇరిగిపోయినాయి. బహుశా దానికంటే తక్కువ మంది కూడా ఉండొచ్చు. అబద్ధం ఆడొద్దు. వాళ్ళు వినాయకుడిని పెట్టుకొని ఒక దేవుడిని పెట్టుకొని ఆ లాంగ్వేజ్ వాళ్ళు యూజ్ చేసేది. కంకణాలు కట్టుకుర్రు ఏమి వాసుదేవరెడ్డి నగర్ వినాయకుడు గుర్తుపెట్టుకోండి. వాసుదేవరెడ్డి నగర్ వినాయకుడు పెట్టుకొని కంకణాలు కట్టుకొని ఇట్లా ఇదే చేసేది అడ్డమైన పనులు. ఇది మరి వినాయకుడు పెట్టేం లాభం? మీరు అంత పెద్ద ఆగమనం చేస్తారు, అంత పెద్ద వినాయకుడిని ఇస్తారు. మా తమ్ముడు వచ్చిండు. మా తమ్ముడు వచ్చేసి ఎందుకు కొడుతున్నారు అంటే మా తమ్ముడిని కూడా కొట్టు. మా తమ్ముడిని సైడ్కి తీసుకెళ్ళారు. అలా చిన్న అనే వ్యక్తి ఉంటాడు, చిన్న అన్న అని చెప్పి ఆయన ఒక్కడే నన్ను బతికిచ్చిండు అనమాట. ఇట్లా సైడ్కి పోయి ఎవరు ఆపారు, నువ్వు ఆగు అని చెప్పి ఆయన ఒక్కడే వ్యక్తి. ఇంకొకటి చందన్ రావు, ఆయనకి షాప్ ఉంది. ఐ థింక్ హీస్ మార్వాడి. మాక్సిమం ఆయన మార్వాడి ఉంటాడు నాకు తెలిసాడు. మా తమ్ముళ్ళు వాళ్ళే ఎక్కువ ఇంటికాడ తిరుగుతారు, వాళ్ళే చెప్తారు ఆయన మార్వాడి అని చెప్పి. ఆయన వచ్చేసి ఏడుంటో బతకనికి వచ్చినవరా, అది వచ్చినవరా, ఇది వచ్చినవరా అంటే హమ్లో పైదాయిషి హైదరాబాద్ భయ్యా, హమ్లో పైదాయిషి హైదరాబాద్ మేము ఇక్కడనే పుట్టినాం, ఇక్కడనే చేస్తాము. వీళ్ళకి ఎక్కడో నార్త్ స్టేట్స్కి వెళ్ళి సౌత్ స్టేట్స్కి వెళ్ళి మేము రాలేదు. ఇక్కడనే పుట్టాం, ఇక్కడనే వచ్చినాం. మా అమ్మ వచ్చింది, మా మమ్మీని అబ్యూజింగ్ లాంగ్వేజ్లలో టీచ్ చేస్తారు. ఎంత అబ్యూజింగ్ లాంగ్వేజ్ అంటే మేము లిటరలీ మా ఫ్యామిలీ అనేది కోలుకోదు మాకు తెలియదు. చాలా ట్రామా. అసలు బూతులు మాట్లాడదు, సారీ కానీ చెప్తున్నా నేను. అంటే ఎంత గలీజ్ మాటలు అంటే అసలు అవి నేను డిఫైన్ చేయలేను. అంత గలీజ్ మాటలు చాలా గలీజ్ మాటలు మాట్లాడాను. నేను కూడా 1 week ముందు మా ఫ్రెండ్స్ తోటి ఆఫీస్లో డిస్కషన్ ఏమి జరిగిందంటే మార్వాడీలు అంటే మా ఫ్రెండ్స్ మార్వాడీస్ ఉన్నారండి. నిన్న నైట్ నేను వాళ్ళేం పడే ఉండే, నిన్న ఆఫ్టర్నూన్ వాళ్ళేం పడే ఉండే. కాకపోతే నేను అనుకున్నాను ఎందుకు అబ్బాయి ఇట్లా చేస్తున్నాను అంటే ఆయన వచ్చి నువ్వు బతకనికి వచ్చినవరా అంటే భయం. నేను ఎక్కడికి వెళ్ళి వచ్చినా మరి? నేను బయట కంట్రీ నుంచి వచ్చినా, పాకిస్తాన్ నుంచి వచ్చినా? నేను వచ్చింది వాళ్ళు మిమ్మల్ని అంటున్నారు. అదే కదా మనం ఇండియన్స్. మనం ఎక్కడ నేను పంజాబ్లో ఉండొచ్చు, నేను సిక్కింలో ఉండొచ్చు, ఎక్కడ ఉండొచ్చు. ఇది ఒక రిపబ్లిక్ కంట్రీ మనది, మన డెమోక్రటిక్ కంట్రీ మనది. ఏదో డిక్టేటర్షిప్ నడుస్తలే మన ఇండియాలో. ఏది మన డెమోక్రటిక్ కంట్రీ. అయితే నేను ఎక్కడ ఉండొచ్చు, కాకపోతే నేను అక్కడ పోయి నేను బతకనికి వచ్చినా అని చెప్పి వేరే పంజాబ్కి వెళ్ళి నువ్వు బతకనికి వచ్చినా ఒక సిక్ అడిగితే ఏముంటుంది అన్న? ఒకటి రాన్న వాళ్ళని. మళ్ళీ ఎంతమంది మార్వాడీస్ ఏం లేదు, ఆయన ఒక్కడే గ్యాంగ్. ఆయన ఒక్కనే చందన్ రావు ప్రెసిడెంట్ అంట. ఆయన వచ్చి ఇట్లా తొడగొట్టి ఇట్లా చెక్ చేసి చిట్కలేసి మిమ్మల్ని ఇల్లు ఖాళీ చేపిస్తా, అది చేపిస్తా అంటే అన్న అసలు నాకు అర్థం కాలేదన్న. దాని కాన్ఫ్లిక్ట్ ఏమో నాకు అర్థం కాలేదు. ఇల్లు ఖాళీ చెప్పేయడం ఏంది, అదేంది ఇదేంది. నేను అప్పటికి కూడా కొడుతుంటే ఆ పిల్లగాని కోసం కొడుతున్నాను అనుకున్నాను. కాకపోతే 1 year నుంచి స్టార్ట్ చేస్తున్నాను. మొన్న మా తమ్ముడు కార్ డ్రైవింగ్ చేసుకొని మా పెద్దమ్మ వాళ్ళ ఇంటికి పోయి కార్ డ్రైవ్ చేసుకొని వస్తుంటే కట్టది అంటే కింద రాము మహేష్ అని చెప్పి మా ఇంటి కిందనే ఉంటాడు. వాళ్ళు కూడా నేను కూడా కాన్ఫ్లిక్ట్ అయినప్పుడు నేను కూడా కలిసి మాట్లాడినా, నేను కూడా ఒప్పుకుంటున్నా. ఎందుకంటే నన్ను కూడా కొట్టరు కదా అన్న, నేను కూడా మాట్లాడినా. కట్టేది అంటే అర్ధగంట ఆపిరంట అన్న. ఏమన్నా గణేష్వి యాక్టివిటీస్ ఏమైనా ఉన్నాయి అంటే అది వేరేది. బండ్లు ఆపేసినాం వేరే దగ్గరికి పోవాలంటే ఓకే, అది అగ్రి చేస్తాం. ఎటువంటి యాక్టివిటీ లేకుండా
రోడ్లు బ్లాక్ చేసి కూర్చొని దర్జాగా కూర్చొని మజాకులాడితే ఏందన్న? ఏమన్నారు పోలీసుల కంప్లైంట్ కూడా ఇచ్చారు? ఏమో వాళ్ళు పేపర్ లెటర్ ఏమో తీసుకున్నారు, అప్లికేషన్ తీసుకున్నారు అనుకుంటా. వాళ్ళు ఎంక్వైరీకి పంపించి ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. మీ ఇంట్లోనే నీకు అన్యాయం జరిగింది మార్వాడీల వల్ల, ఏం చెప్తావు? ఒకటే మార్వాడి వల్ల. ఇంకొకటి నేను దీని గురించి ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఇప్పుడు మా మమ్మీ ఒక పాలిటీషియన్, మా మమ్మీ తెలంగాణ ఫ్రీడమ్ ఫైటర్. యాజ్ మీ అందరికీ తెలుసు. మాకు కూడా ఆమె త్రూగానే కొన్ని గట్స్ అనేవి వచ్చినాయి అన్న. మేము ఇప్పుడు మీడియా ముందు ఓపెన్గా వచ్చి మాట్లాడుతున్నాం. మేము మీడియా ముంగడ ఓపెన్ వచ్చి మాట్లాడుతున్నాం అన్న. వేరే వాళ్ళు ఏం చేస్తారు అన్న? వేరే వాళ్ళు ఏం చేస్తారు? ఈ అన్యాయం ఎట్లా ఆగాలి చెప్పు? మేము ఎడ్యుకేటెడ్ ఉందాం అట్లా చేస్తున్నాం. లోపల ఏంటది? సుప్రీంకోర్టు ఏం మాట్లాడుతున్నాండి? ఏ సుప్రీంకోర్టు ఏ హైకోర్టు సార్ పొద్దున నాగేశ్వరరావు గారు పొద్దున ఫోన్ చేశాను. పిల్లర్ నెంబరు 193 అంటే 139 ఒక్క నిమిషం సార్. మీరేమన్నారు? రాజమండ్రి తెలియదు అన్నారా? ఇప్పుడు వాళ్ళు బాధితులు బయట తీసుకుంటారు. దాడి రాత్రి జరిగిందండి సార్. చాలా జాగ్రత్తగా మాట్లాడినాం. ఆయన ఏ సుప్రీంకోర్టు ఏ అబ్బా సార్ మీరు మర్యాదగా మాట్లాడండి. నేను తప్పు పట్టలేండి. ఒక్క విషయం, ఆయన ఎట్లా మాట్లాడాడు? మీరు మాట్లాడిన విధంగా మాట్లాడినా వచ్చింది. ఆయన ఎట్లా మాట్లాడు? ఏ కోర్టు ఏందన్నట్టు? న్యాయం గురించి కాదండి, అసలు ఏం జరుగుతుందో తెలియదు. ఇప్పుడు పోలీస్ స్టేషన్ పరిధిలో కేసు అయింది. ఆమె ఏమన్నా ఇంక ఎఫ్ఐఆర్ చేయలేదు అంటారు. ఎందుకు ఎఫ్ఐఆర్ చేయాలంటే ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ చేస్తారంటున్నాను. పిటిషన్ తీసుకోలేదు. మరి మేము కనీసం వీడియో తీసుకుంటే కూడా పోలీస్ స్టేషన్ వీడియో తీసుకోవాలి సార్. ఎవరు చెప్పండి సార్? ఏ రూల్ ప్రకారం చెప్పండి. ఏ రూల్ ప్రకారం తీసుకోండి. ముంబై హైకోర్టు తీర్పిచ్చింది, సుప్రీంకోర్టు తీర్పిచ్చింది, పోలీస్ స్టేషన్ అని సీసీ కెమెరాలు పెట్టండి అని చెప్పి తీర్పిచ్చింది. కదా సార్ రోజు ఏం మాట్లాడతాం సార్? మీరు తప్పు మాట్లాడుతున్నాం. ఇప్పుడు ఎఫ్ఐఆర్ ఎందుకు నమోదు చేయలేదు? ఇప్పుడు ఎఫ్ఐఆర్ మేము ఫస్ట్ మీరు రాలేదు కదండి, లోపలికి వచ్చాము, చాలాసేపు ఉన్నాము. ఏమైంది సార్ అంటే వాళ్ళ దగ్గరికి పోయేసి ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ ఫైల్ చేస్తాం. చేయండి సార్ ఎఫ్ఐఆర్ అంటే మా సిస్టర్ మీద కొంచెం సీరియస్ అయ్యారు సార్. ఏందమ్మా ఏం మాట్లాడుతున్నాం? మేము ఎంక్వైరీ చేసే వరకు మేము చేయమని మేము మీద సీరియస్ అయ్యాడు. మేము అన్నాము సార్ ఉన్నారా అని కూడా అడిగాము. సార్ ఉన్నారు లోపల అంటే మేము మాట్లాడతామంటే లేదు ఇక్కడ రండి ముందుగాల మీరు అని ఇక్కడ పిలిచేమన్నారు. కంప్లైంట్ ఇచ్చారంటే కంప్లైంట్ కాపీ తీసుకొని ఫోన్ నెంబర్లు అంటే అందులో ఉన్నాయంటే వాళ్ళని ముందు అక్కడ కంప్లైంట్ చేసి వచ్చి మేము అన్నాం సార్ కంప్లైంట్ కాదు సార్ ఎఫ్ఐఆర్ కావాలి మాకు అని అంటే అక్కడ వెళ్ళి ఎంక్వైరీ చేసి ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. అంతే. మమ్మల్ని మూవ్ కానియలేదు. బస్. మరి ఇప్పుడు మేము మాట్లాడుతూ ఉంటే సార్ దగ్గర రండి అని అంటున్నారు కదా. సార్ దగ్గరికి రమ్మని ఇంకోటి మేము అడిగాము. సార్ ఉన్నారా అని మేమే అడిగాము. ఇంకొకటి ముల్లన్న ఉద్యమకారులు చెల్లి అని చెప్పు. నేను కూడా అంతే కదా. మన ఉద్యమకారులమండి. మా అన్నయ్య ఉద్యమకారే, మురళీధర్ మా సిస్టరు ఉద్యమకారి. మా అమ్మ పిన్నీలు 1956-60 అంజమ్మ, లలిత అనే వ్యక్తులు మా సొంత పిన్నమ్మలు కూడా అప్పటి నుండి కూడా ఉద్యమకారులే. వాళ్ళు అప్పటి నుండి కూడా బ్రతకడానికి వచ్చిండ్రు అన్నారు కదా. స్వతంత్రం కన్నా ముందు నుంచి పటాన్ చెరువు మెదక్ డిస్టిక్ లో పహానీలు చూడండి. మా తాత ముత్తాతల ఆస్తులు అన్యాక్రాంతమై మేము ఏడ్చుకుంటూ తిరుగుతున్నాం. మేము ఎట్లయితామండి బయట నుంచి వచ్చిన? అది చాలా బాధ అనిపిస్తుంది కదా. మేము తెలంగాణలో పుట్టి పెరిగిన వాళ్ళము. మాకు ఎక్కడి నుంచి వచ్చినండి థర్డ్ ఎక్కడి నుంచి వాడు బతకడానికి వచ్చి మమ్మల్ని అన్నాడు. ఒక్క పర్సన్ అండి ఆంధ్రాలో మాకు ఒక్క పర్సన్ కూడా లేదండి. మాకు సికింద్రాబాద్ కానీ హైదరాబాద్ ఎక్కడ కానీ ఇక్కడనేనండి. మరి పటాన్ చెరువు ఇక్కడనే మాది కూడా ల్యాండ్ అండి. దానికోసమేనండి 75 acres ఎవరు ముఖ్యం సార్ అని చెప్పండి ఐలాపూర్ ముఖ్యంకు ఆయనకి ఇచ్చినామండి. ఆయన కొంత పెట్టాం. అది రాష్ట్రం కానీ 13 సంవత్సరాలు అవుతుందండి. మాకు అక్కడైతే
ఇక్కడ తెలియకుండా మమ్మల్ని ఇబ్బంది పెట్టి మమ్మల్ని చాలా దాస్తున్నారండి మమ్మల్ని. అది విల్లాస్ అయిపోయినాయి, అది అయిపోయిన హైకోర్టులో ఆపి పెట్టారు. దానికోసం టెన్షన్ లో ఉన్నామండి మేము చాలా అండి. అప్పుడు కూడా అండి 2013 నుండి అండి మేము నా మీద చంపేస్తామని, బీహార్కి వెళ్ళి మనుషులను తెచ్చి చంపేస్తామని, ₹1 ఇచ్చి చంపేస్తామని అర్థమవుతుందా? ఇంకా ఏదంటే పిల్లలు, ఈ చిన్న పెద్ద పిల్లలు ఇద్దరు లోపల వేసి స్కూల్లోకి పంపించకుండా లోపల పెట్టి పాములు వదలడము, తేలు వదలడము, ఇక్కడ కుంకుమ పసులు నిమ్మకాయలు వదలడము, అర్థమైనా అలాంటివి చేసి అక్కడ కూడా ఇప్పుడు నేను మూవ్ చేయి పోలీసులు కంప్లైంట్ ఇస్తారు, కూర్చోబెడతారు, పోలీసులకి 20-30 లక్షలు ఇస్తారు, నన్ను మీద కేసులు పెట్టారు. నేను ఎవరైనా తెలంగాణ ఉద్యమకారి నా మీద ఏం కేసు ఫైల్ ఏం కేసు ఫైల్ ఉంది నా మీద? రౌడీ షీటర్. నేను ఒక రౌడీ షీటర్ నా అండి. ఎనీ టైం ఎక్కడ ఉంటాయి ఏం చేస్తాను ప్రతి ఒక్కరికి నేను అప్డేట్ ఇస్తానండి. నా మీద రౌడీ షీటర్ ఓపెన్ చేసింది. నేను రౌడీ షీటర్ ఎందుకు అవుతానండి? నేను అది ఇంకా ఎవరు లేరా అండి? రౌడీ షీటర్ ఎందుకు అయితే చెప్పాలి? నేను ప్రతి ఒక్కరు ఇలాగా చేస్తున్నారండి. లేదండి ఇప్పుడు ఇంకా వాళ్ళని పోలీస్ స్టేషన్ ఇవ్వలేదండి. పిటిషన్ ఎంక్వైరీ చేస్తా అంటున్నారు. అది మీకు తెలుసా? మీకు చెప్పిందా? ఇప్పుడు అన్నాం ఎఫ్ఐఆర్ కావాలి అంటే అక్కడ ఎంక్వైరీ చేసినాక ఎఫ్ఐఆర్ చేస్తామన్నారు. అంటే ఎఫ్ఐఆర్ తర్వాత ఎంక్వైరీ చేస్తారు వీళ్ళు. అంటే ముందుగా టేకప్ చేయరంట. వాళ్ళ దగ్గర పోయి మాట్లాడి ఎఫ్ఐఆర్ కావాలి అంటే ఫస్ట్ మేము మీరు కంప్లైంట్ ఇచ్చిండ్రు, ఫోన్ నెంబర్లు తీసుకొని వాళ్ళు ఎంక్వైరీ చేసినాక ఆ తర్వాత మేము ఎఫ్ఐఆర్ చేయట్లేదు కదండి, చేయట్లేదు కదా. 2-3 ఇప్పుడు హాఫ్ అన్ అవర్ ఎక్కువనే అయిపోతుంది కదండి. 1 అవర్ అవుతుందండి PS లో ఉండబట్టి. మళ్ళీ ఒకసారి చెప్తున్నా, స్వతంత్రం కన్నా ముందు నుంచి మెదక్ డిస్టిక్ లో పటంచెరు పహానీలలో చూడండి, ఎంజాల ముత్తయ్య, ఎంజాల ఎల్లయ్య, ఎంజాల ఎల్లయ్య, ఎంజాల ముత్తయ్య, స్వామి, ఇవి మొత్తం పహానీలు చూడండి. మాది 300 ఎకరాల ల్యాండ్ అండి. ఎవరో వచ్చి థర్డ్ పార్టీలు మేమే ఎంజాళ్ళని చెప్పి కూర్చున్నా. మేము చదువుల కోసం ఇక్కడ ఉండిపోయినా మాట అండి. ఇది కూడా మేము ఎందుకు చెప్పాల్సి వస్తుంది? మమ్మల్ని ఈ చందన వాళ్ళు బ్రతకడానికి వచ్చిండ్రు అంటే మీరు బ్రతకడానికి రాలేదు. ఓన్లీ మేము తెలంగాణ వాసులమే. మీరే ఎక్కడి నుండో బ్రతకడానికి వచ్చి మా మీద దౌర్జన్యాలు చేస్తుంది. మీరు బ్రతకండి, ఉద్యోగాలు చేసుకోండి, బిజినెస్ చేసి మీరు బతకండి. మా మీద దాడులు చేయకండి, మా మీద దాడులు చేయండి. ఈ మార్వాడి లాగడాలు చాలా ఎక్కువ అయిపోయినాయండి. మార్వాడిలా మొన్ననే జరిగింది కదండి, మోండా మార్కెట్ ఎక్కడో, మళ్ళీ ఇది సెకండ్. అంటే వీళ్ళు చంపేస్తారు కూడా అండి. ఇక్కడ వచ్చి నిజంగా 50 మంది, 2 పిల్లలు, మా ఒక్క సిస్టరు చంపడం నా దగ్గరికి వెళ్ళి వచ్చింది. అప్పుడే ఆమె నా దగ్గరికి వెళ్ళి అప్పుడే వచ్చింది. అదే మా పటంచెరు ల్యాండ్ విషయంలోనే మాట్లాడుకుంటూ కూర్చున్నాం మేము. ఉన్నారా? అక్కడి నుంచే వచ్చింది, పిల్లల్ని పట్టుకొని అక్కడ టార్గెట్ చేసి అడిగిండ్రు. రిక్వెస్ట్ కాదు, ఇవ్వకపోతే ఇక్కడ ఉండొద్దు, 24 hours లో ఖాళీ చేసేయాలి. ఇక్కడ నుంచి ఖాళీ చేపిస్తాం మేము. అతను మార్వాడి, అతను అన్న ఇది అంటే ఇది హిందువులకు పై జరుగుతున్న దాడి అని వాళ్ళు మాట్లాడుతున్నారు. మీరు హిందువులేనా? ఎట్లా కనిపిస్తున్నాం అండి వాళ్ళు అంటున్నారు. మరి మేము వినండి, మేము 300 కాపులం అండి. హిందువులం కాదా? 300 కాపులం మేము. ఇంకా వాడు మార్వాడిగాడు, మేము 300 కాపులం చెప్తున్నా కదా. మా తాత ముత్తాతల నుంచి వెళ్ళి చూడండి పహానీలు, అక్కడ వెళ్ళి అడగండి పటంచెరువులో. మేము మా తాతయ్య వాళ్ళు జమీందారులం. మేము రెంటెడ్ హౌసేనండి. ఉన్నదంతా మందికి పెట్టేసాము. అక్కడ కోట్లు తిరుగుతున్నాము, ఇక్కడ రెంట్ హౌస్లలోనే ఉంటున్నాం మేము. అటు ఒకవైపు బాధితులకి న్యాయం కావాలంటూ ఇక్కడ బాధితులతో మాట్లాడిస్తూ ఉంటే, ఇంకోవైపు పోలీసులు మీడియా గొంతు నొక్కే విధంగా మరి ఏ విధంగా వ్యవహరించింది అనేది మనం క్లియర్గా ఇందాక చూసినాం కదా. సో ఒకవైపు బాధితుల కోసం బయట తీసుకుంటా ఉంటే, ఈ ఆవరణలో మీరు బయట తీసుకోవద్దు, పర్మిషన్ లేదు మీకు అంటూ కూడా మీడియాని ఇక్కడి నుంచి ఎలగొట్టే ప్రయత్నం చేస్తారు. అదేవిధంగా ఒక మీడియా మిత్రుని పైన కూడా మరి ఏ విధంగా పోలీసులు కావచ్చు ఎట్లాంటి వ్యాఖ్యలు చేశారనేది క్లియర్గా మనకి కనిపిస్తూ ఉంది. క్లియర్గా మార్వాడి అనేటటువంటి వ్యక్తి ఒక చందా విషయంలో చాలా అసభ్యకరంగా ప్రవర్తించాడు, చందా ఇవ్వలేదంటూ. అదేవిధంగా ఇక్కడ బతకడానికి వచ్చారు మీరు, వచ్చి ఇక్కడ మీ పెత్తనం ఏంటంటుగా. సో అక్కడ ఒక తెలంగాణ బిడ్డ పైన వారు చెప్తా ఉన్నారు, మేము ఉద్యమకారుల నుంచి వచ్చినటువంటి కుటుంబ నేపథ్యం మాది అంటూ కూడా ఆ బాధితులు మాట్లాడుతున్నటువంటి పరిస్థితి చూస్తూ ఉన్నాము. సో మరి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఎందుకు ఇమీడియట్గా యాక్షన్ తీసుకోవట్లేదు ఇక్కడ అత్తాపూర్ PSలో అంటూ కూడా బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపిస్తూ ఉన్నది. సో ఎప్పుడైతే కంప్లైంట్ చేసిన తర్వాత పోలీసు నుంచి రియాక్షన్ మొదటగా ఎంక్వైరీ చేసిన తర్వాత FIR ఫైల్ చేస్తామని చెప్పి కూడా వారు చెప్తా ఉన్నారంటూ కూడా, అంటే ఇలా క్లియర్గా అర్థమవుతా ఉన్నది. ఒకవేళ వాళ్ళ బాధితులకి బాధితులకు సంబంధించి వాళ్ళు ఏ ఇబ్బందుల్లో వచ్చారో ఏంటనేది ఇమీడియట్గా వాళ్ళని
రిసీవ్ చేసుకొని దానికి సంబంధించినటువంటి వాళ్ళు ఏదైతే ఆధారాలు చూపిస్తున్నారో దాని ప్రకారంగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేయకుండా వాళ్ళ కొత్తగా ఏదో ఎంక్వైరీ చేసిన తర్వాత చేస్తామంటూ కూడా దీన్ని ఏదో కాలయాపన చేస్తూ ఉన్నారంటూ కూడా బాధితులు చెప్తా ఉంటే సో దీన్ని మీడియా అడుగుతూ ఉంటే మీడియా మీద కూడా పోలీసులు అత్యుత్సాహం ప్రవర్తిస్తున్నటువంటి పరిస్థితి క్లియర్గా కనిపించింది. సో ఇంతకుముందేమో తెలంగాణలో ఒకసారి గోబ్యాక్ ఉద్యమం, మార్వాడి గోబ్యాక్ ఉద్యమం అనేది క్లియర్గా ఇప్పటికి కూడా నడుస్తూ ఉంది. దాదాపు నెల రెండు నెలల రోజు నుంచి కూడా మార్వాడి ఉద్యమం నడుస్తూ ఉంటే ఇంకోవైపు మరో తెలంగాణ బిడ్డ పైన మార్వాడీలు మరి మార్వాడికి సంబంధించిన ఒక వ్యక్తి ఏ విధంగా తను ఆ చందా విషయంలో దాడి చేయించాడు అనేది క్లియర్గా కనిపిస్తూ ఉంది. కనీసం ఇప్పటికైనా కంప్లైంట్ తీసుకొని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అసలు ఏం జరిగింది ఏంటనేది దీంట్లో ఒక కొలిక్కి తీసుకురావాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది, ఇక్కడ ఉన్నటువంటి పోలీసు యంత్రాంగం. కాబట్టి మీ బాధ్యత మీరు నిర్వర్తించండి. ఇవాళ మీడియా పైన మీరు ఏదో అవాక్కులు చెవాక్కులు జరిగితే మేమేం భయపడేటోళ్ళం కాదు, మేము నిజాన్ని నిర్భయంగా చూపించే ఒక ఫోర్త్ పిల్లర్గా మేము సమాజానికి ఉన్నాం. కాబట్టి మీ బాధ్యత మీరు నిర్వర్తించండి అని చెప్పి కూడా పోలీసు వారికి మేము మరొకసారి వారి బాధ్యతను గుర్తు చేస్తూ ఇక్కడ వీళ్ళకి ఎవరైతే బాధితులు ఉన్నారో పాపం వాళ్ళకి ఖచ్చితంగా దాడి చేసినటువంటి వారిపైన కేసు పెట్టి వీళ్ళకి న్యాయం కల్పించే విధంగా మీ చర్యలు తీసుకోవాలంటూ కూడా మిర్రర్ టీవీ నుంచి మేము కోరుతా ఉన్నాం. వీడియో జర్నలిస్టు సురేందర్తో ప్రభాకర్, మిర్రర్ టీవీ, అత్తాపూర్ PS నుంచి.